యేసుక్రీస్తు నామంలో పరిశుద్ధాత్మ ఆశీర్వాదాన్ని ప్రతిరోజు పొందుకుంటున్న ప్రతి ఒక్కరికి హృదయపూర్వక వందనాలు తెలియచేస్తూ ఉన్నాను. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మనకిస్తూ ఉన్న వాగ్దానము దావీదు రాసిన కీర్తనలు 55 అధ్యాయము 17వ వచనము. సాయంకాలమున ఉదయమున మధ్యాహ్నమున నేను ధ్యానించుచు మొరపెట్టుకొందును, ఆయన నా ప్రార్థన ఆలకించును. ఈ మాట దావీదు గారు అంటున్నారు. నిజంగా దావీదు రాసిన కీర్తనలో ఒక గ్రంథం అంతా కూడా చదువుతుంటే అసలు ఎంత మన జీవితంలో మార్పు వచ్చేస్తుందంటే చూడండి, ఎంత పశ్చాత్తాప ప్రార్థన దావీదు గారు ప్రార్థన చేయడంలో కూడా ఎంత పశ్చాత్తాపము, ఎంత తగ్గింపు ప్రార్థన. దేవుడు ఆ ప్రార్థన ఆలకిస్తాడు. అంత రాజైన కూడా సమయాన్ని వ్యర్థపరచలేదు. ప్రతి దినము ఉదయము సాయంకాలము, చూడండి సాయంకాలము ఉదయము మధ్యాహ్నం 3 పూటలు 3 మార్లు కూడా తన గదిలోనికి వెళ్ళి తన కన్నీరు కారుస్తూ పశ్చాత్తాపడుతూ ఒక దీనత్వంతో తనను తను తగ్గించుకొని మొరపెట్టేవాడంట. అందుకే దేవుడు తన ప్రార్థనను ఆలకించి ఉన్నాడు. మరి మనం ఏం చేస్తాం? ఒక రాజు అంటే ఎప్పుడు ఎనీ టైం బిజీగానే ఉంటారు. కానీ ఈ రోజులలో మనకున్న చిన్న మరి ఒక బిజినెసే కానివ్వండి, ఉద్యోగమే కానివ్వండి, ఇంట్లో పనైనా కానివ్వండి, ఈ యొక్క చిన్న ఈ పనులకి అయ్యో అలసిపోయామో, బిజీ అయిపోయామో, ప్రార్థన చేయలేకపోతున్నామో, మా వల్ల కావట్లేదు అని చెప్తుంటారు. అందుకే మనం కోల్పోయేటి మనము గుర్తెరగలేకపోతున్నాం. మన జీవితంలో దేవుడు ఆశీర్వాదం ఎలా కోల్పోతున్నాం? అసలు దేవుడు మన పట్ల ఎందుకు చేయట్లేదంటే మన జీవితంలో దేవుడి మాట వినలేకపోతున్నాం, ప్రార్థన చేయలేకపోతున్నాం, తగ్గింపు లేకుండా ఉంటున్నాం. ఇక్కడ చూడండి, ఉదయం సాయంకాలం మధ్యాహ్నం 3 మార్లు కూడా ఒక రాజుగా ఉండి కూడా దావీదు అంత ప్రార్థన చేశాడే. మరి మనం ఎందుకు చేయలేకపోతున్నాం? మన జీవితంలో ఎక్కడ తప్పిపోతున్నామంటే ప్రార్థన విషయంలోనే. ప్రతి మనిషి ఎదగాలన్నా, వర్ధిల్లాలన్నా, దీవించబడాలన్నా, ఆశీర్వదించబడాలన్నా మన జీవితంలో కావాల్సింది ఏంటంటే ప్రార్థన కలిగి ఉంటే ఖచ్చితంగా మన జీవితంలో దీవించబడతాం, ఆశీర్వదించబడతాం, పరలోకాన్ని సొంతం చేసుకుంటాం. ఈ విషయమును మనం కలిగి ఉంటే ఖచ్చితంగా దీవించబడతాం. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ప్రార్థన విషయంలో ఎన్ని పనులున్నా కూడా సమయంలో మనము ప్రార్థన చేసుకోవడం మర్చిపోవద్దు, మానవద్దు. చాలామంది చూడండి, ముస్లిమ్స్ వారు కరెక్ట్ టైం కాగానే వారు ఎక్కడైనా నమాజ్ పరిగెట్టుకుంటూ వెళ్ళిపోతారు. నిజంగా వారి యొక్క భక్తి జీవితం చూడండి, మన భక్తి జీవితం చూడండి ఎలా ఉంటుందో. కాబట్టి మనం కూడా మన జీవితంలో సరిచేసుకుని ప్రార్థన యందు దేవుని మాట వింటూ లోబడుతూ భక్తి జీవితంలో ప్రార్థన కలిగిన వారిగా ఉంటే ఖచ్చితంగా దీవించబడతాం, ఆశీర్వదించబడతాం. ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తివంతుడా, దయగల తండ్రి, నీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాను ప్రభువా. పరిశుద్ధాత్ముడా, ఈ యొక్క ప్రోగ్రాం చూస్తున్న ప్రతి బిడ్డను దీవించండి, ఆశీర్వదించండి నాయన. వారి జీవితంలో ప్రతి విషయవేకంలో నా ప్రభువా అడుగుచున్న వేగమును ప్రభువా మీరు సరిగించండి. ఏ బిడ్డ అనారోగ్యమైన స్థితిని కలిగి ఉంటున్నారో ప్రభువా, వారిని ఇప్పుడే మీరు ముట్టమని అడుగుతున్నాను, దాన్ని తాకమని అడుగుతున్నానయ్యా. నీ శక్తి చేత నింపి సంపూర్ణమైన స్వస్థత, విడుదల, సమృద్ధి వేగమును దయచేయమని యేసు నామములో అడుగుతున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్.